హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే క్లాస్ 2 అండి. మనం ఈ డే 2లో ఏమేమి తెలుసుకున్నామో ఈ వీడియోలో చూడొచ్చండి. షేడింగ్స్ అనమాట. షేడింగ్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. నేనైతే ఇక్కడ ఫ్లాట్ బ్రష్లు అయితే యూజ్ చేస్తున్నాను. నెంబర్ 4 అండ్ నెంబర్ 2 క్యామెల్ కంపెనీది నెంబర్ 2 ఫ్లాట్ బ్రషెస్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పెన్సిల్ తీసుకుని హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ అయితే తీసుకోండి. మీకు నచ్చినట్టుగా కూడా మీరు గీసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ బేసిక్ కోసం చూపిస్తున్నాను. మనం ప్రీవియస్ క్లాస్లో బేసిక్ లైన్స్ క్లాస్ 1లో నేర్చుకున్నాము. కర్వ్స్ ఎలా వేయాలి, లైన్స్ ఎలా వేయాలి, స్లాంటింగ్ లైన్స్ ఎలా వేయాలి, అండ్ నెక్స్ట్ లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్, ఇలా మొత్తం అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడైతే బ్రష్ని పెన్లా పట్టుకోవద్దండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా పట్టుకోండి. ఇప్పుడు చూడండి, జస్ట్ డిప్ చేసి ఒక లైన్లా గీస్తున్నాను. ఎప్పుడు కూడా బ్రష్ని హారిజాంటల్ లైన్స్ గీసేటప్పుడు వర్టికల్గా పట్టుకొని మాత్రం గీయొద్దండి. ఇలాగా లైన్స్ అయితే హారిజాంటల్గానే పట్టుకుని బ్రష్ని మనము లైన్స్ అనేది గీయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షేడింగ్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి అది ఒక షేడింగ్ అనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు డార్క్ నుంచి లైట్కి వెళ్తుంది అది. అంటే మీరు ఎప్పుడైతే పెయింట్ పిక్ చేస్తున్నారో అక్కడి నుంచి ఇంకా అయిపోతుంది అనమాట. కొంచెం దూరం వచ్చి పెయింట్ అయిపోయి అక్కడి నుంచి లైట్ అయిపోతుంది అనమాట. సో కొన్ని వాటికి మనం ఈ ఫ్లవర్స్కి ఈ షేడింగ్ అయితే యూజ్ చేస్తాము. ఇది పాయింట్ బ్రష్తో కూడా చేసుకోవచ్చు, బట్ అవి థిన్గా వస్తుంది. ఇది ఫ్లాట్ బ్రష్. మ్యాక్సిమం ఒక శారీకి లేదంటే డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి అయితే ఈ బ్రష్ అయితే సరిపోతుందండి, చిన్న చిన్న డిజైన్స్కి. అదే పెద్ద డిజైన్స్ వేస్తే కనుక పెద్ద ఫ్లాట్ బ్రష్ ఉండాలి. అది కూడా చూపిస్తాను మీకు సైజు. సో ఇప్పుడైతే షేడింగ్ ఇలా వేస్తామన్నమాట. సో మిగతాది ఏంటంటే చూడండి, ఇందాక హారిజాంటల్ లైన్స్ గీసినట్టే స్లాంటింగ్ లైన్స్ కూడా నేను డ్రా చేస్తున్నాను. ఎక్కడి నుంచి అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్స్కి, అప్ నుంచి డౌన్ అనమాట. ఇప్పుడు డౌన్ నుంచి అప్కి చూడండి ఇలా. ఇప్పుడు ఇందాక హారిజాంటల్గా పట్టుకున్నాను బ్రష్ని, ఇప్పుడైతే స్ట్రైట్గా పట్టుకున్నాను చూడండి. సో వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు కూడా జస్ట్ ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా చాలా సింపుల్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ అయితే పెయింట్ తీసుకుని ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ఇస్తున్నాను అనమాట షేడింగ్. చూడండి ఎలాగా రైట్ నుంచి లెఫ్ట్కి, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి. సో మీరు ఈ విధంగానే ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి డబల్ షేడింగ్ అయితే ఎలా ఇవ్వాలో చూద్దామండి. 2 కలర్స్తో ఒక ప్యాలెట్ తీసుకోండి. ప్యాలెట్ తీసుకుని ఫస్ట్ బ్లూ అయితే లోడ్ చేసుకోండి. అడ్డుగా పట్టుకోకూడదండి బ్రష్ని, ఇలాగా స్లాంట్గా పట్టుకొని ఫస్ట్ అయితే బ్లూ లోడ్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ చూడండి, మీకు కలర్ కూడా చూపిస్తున్నాను. బ్లూ లోడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ట్విస్ట్ చేసి అండ్ వైట్ అనేది కూడా లోడ్ చేయాలన్నమాట. ఈ విధంగా వైట్ చూడండి లోడ్ చేశాను, ఇది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు అయితే మనం మిక్స్ చేసి షేడింగ్ అయితే ఇస్తామన్నమాట. చూడండి, కన్ఫ్యూజ్ అయిపోయి పైకి కిందకి పైకి పెట్టేకండి, సింగిల్ కలర్ అయితే అయిపోతుంది అది. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా అయితే మనం షేడింగ్ ఇవ్వాలన్నమాట. ఒక్కసారి మళ్ళీ బ్రష్కి 2 కలర్స్ లోడ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా క్లియర్గా కనిపించేలా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ స్ట్రైట్ లైన్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి ఇచ్చాను. ఒక్కసారి అలా షేడింగ్ అనమాట. మీరు బ్రష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మూవ్ చేయకూడదండి. మూవ్ చేశారంటే కలర్ అంతా క్లమ్జీగా అయిపోయి సింగిల్ కలర్ అయిపోతుంది. వైట్ మీద మీకు వైట్ కనిపించట్లేదు, అదే వేరే లైట్ కలర్ ఎల్లో కానీ గ్రీన్ కానీ తీసుకుంటే మంచి షేడింగ్ అనేది అయితే వస్తుంది అనమాట. ఇవి యాక్చువల్గా ఫ్లవర్స్కి అలాగా మనము యూజ్ చేస్తాం షేడింగ్స్. అండ్ నెక్స్ట్ బాడీస్ కూడా మనము ఈ షేడింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా కూడా ఇలా లోడ్ చేసిన దాన్ని అలా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ లోడ్ చేయడం, మళ్ళీ షేడింగ్ ఇవ్వడం, మళ్ళీ లోడ్ చేయడం, మళ్ళీ షేడింగ్ ఇవ్వడం అనమాట. ఇక 2 కలర్స్లా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది, పైన డార్క్గా కింద లైట్గా. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా
లెఫ్ట్ రైట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లాట్ బ్రష్ అయితే 11 నెంబర్ తీసుకున్నానండి. ఇందులోకి బ్లూ అండ్ వైట్ లోడ్ చేశాను. ఇప్పుడు డిఫరెంట్గా ఏం చేద్దామంటే వైట్ని పైన ఇద్దాము, బ్లూని కింద ఇచ్చి ఇట్లా యారో మార్క్స్ ఏ విధంగా చూపిస్తున్నానో అలాగే షేడింగ్ ఇవ్వండి. చూడండి ఇంత నీట్గా వస్తుంది కదా. సో ఈ విధంగా కూడా పెద్ద బ్రష్లు తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు పెన్సిల్తో చూడండి నేను కర్వ్ లైన్ ఇచ్చానమాట. సో ఇలా బ్రష్ని నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ట్విస్ట్ చేయండి. ఇలా తీసుకుని జస్ట్ ఇంతే అయిపోయింది. మళ్ళీ పెయింట్ లోడ్ చేసుకుని సేమ్ యాజ్ టీజ్గా చేయండి. ఇవి లీవ్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. మనము కొమ్మలేసి చిన్న చిన్న ఆకులు వేస్తాం కదా, దానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ డిజైన్ చూడండి ఇలాగా జస్ట్ ట్విస్ట్ చేయండి, ఇలా వేవీ టైప్ అన్నమాట, అంతే. ఇప్పుడైతే స్కెచ్తో అలల కింద వేస్తున్నానండి. ఇది కూడా షేడింగ్ ఇద్దాము. చూడండి ఇప్పుడు సింగిల్ కలర్తో వేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ లోడ్ చేసుకున్నాను. సేమ్ ఇందాక ఎలా అయితే స్ట్రైట్గా వేసామో షేడింగ్, ఇప్పుడు అలలు ఎలా వస్తున్నాయి ఆ విధంగా ఇలా అనమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నేను వైట్ బ్లూ కూడా 2 రకాలుగా వేసి చూపిస్తున్నాను. వైట్ పైన వచ్చి కింద ఏమో బ్లూ వస్తుంది, అదే బ్లూ పైన వచ్చి కిందేమో వైట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మేడం మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఇవి బుషెస్ వేస్తున్నాను. ఈ ఫ్లాట్ బ్రష్తోనే మనము బుషెస్ కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ గార్డెన్ వేసినప్పుడు చూడండి లైట్గా లోడ్ చేయండి. లోడ్ చేసి ఎప్పుడూ కూడా బ్రష్ని ఎక్కువగా ముంచుకొని ఎక్కువ పెయింట్ లోడ్ చేసేసుకోకండి. తక్కువ పెయింట్తోనే మ్యాక్సిమం మనము డిజైన్ అనేది ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. చూడండి ఎంత నీట్గా బుషెస్ అయితే వస్తున్నాయి కదా. సో ఈ విధంగా మీరు కూడా లోడ్ చేసి జస్ట్ అలాగా ప్రాక్టీస్ చేయండి మేడం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి టెక్నిక్స్తో చక్కగా మీకు పెయింట్ అనేది నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.